పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొంది. అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్వర్డ్ ట్యాంక్ దగ్గర పలు హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు అన్ని అనుమతులు ఇవ్వడంతోనే విగ్రహం ఏర్పాటు చేశామని, ఇప్పుడు తొలగిస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుమారు 7 నెలల ముందుగా మనం స్థానిక అప్పటి శాసనసభ్యులు ద్వారా దరఖాస్తు పెడితే 3 ప్లేసులు మాకు విగ్రహం ఏర్పాటు చేయడానికి 3 ప్లేసులు ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి మేము అర్జీ పెడితే అది ఆ కలెక్టర్ గారి ద్వారా మున్సిపాలిటీకి ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాని మీద ఈ మూడిట్లోనూ వాళ్ళు ఒక ప్లేస్ని రికమెండ్ చేస్తూ మళ్ళీ కలెక్టర్ గారికి ఫైల్ పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. అసలు గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం, దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏముందంటే రోడ్డు మీద, రోడ్డు మార్జిన్స్లోను, రోడ్డు సెంటర్లోను, రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు పెట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన 14 డిపార్ట్మెంట్లు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు ఆ కమిటీలో మెంబర్లుగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ మనం పెట్టినటువంటి దరఖాస్తుని పరిశీలించి అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే ఉద్దేశంతో వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కనుక ఎన్ఓసీలు ఇచ్చి ఈ 14 డిపార్ట్మెంట్లు ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ క్రోడీకరించుకుని కలెక్టర్ గారు అనుమతి ఇచ్చేటటువంటి ఆ జీవో యొక్క సారాంశం. ఆ జీవో ప్రకారమే మేము దరఖాస్తు పెట్టిన తర్వాత దానికి అనేక అవంతరాలు అవన్నీ వచ్చేవన్నీ అది వేరే విషయం. ఫైనల్గా ఈ 14 డిపార్ట్మెంట్ల యొక్క ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఈ ప్లేస్ని నిర్ధారిస్తూ దీనికి ఒక స్కెచ్ కూడా ఇస్తూ ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఒక కాపీ మాకు కూడా ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా ఇవ్వడం జరిగింది. మరోవైపు మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా కృష్ణ అభిమాన సంఘం నాయకుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విగ్రహం ఏర్పాటు చట్టబద్దమేనని, అధికారులే అనుమతిచ్చి ఇప్పుడు మళ్లీ తొలగించేందుకు ప్రయత్నించడం చట్ట విరుద్దమని పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు విగ్రహం తొలగింపుపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహాన్ని తొలగించకూడదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఎంతో గౌరవం పెరిగిందని